వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సమరానికి తెరలేఖిన దగ్గర నుంచి పార్టీలన్నీ కూడా వాళ్ళ నాయకులతోటి కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నాయి. పొత్తులు, ఎత్తులు, ఎంపిక, అలాగే అసంతృప్తుల్ని బొజ్జగించడం, టికెట్ రాని వాళ్ళకి ఎన్నికల తర్వాత ఏదో చేస్తానని చెప్పడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఒక పక్కన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇటీవలే 3వ లిస్టు కూడా రిలీజ్ చేశారు. ఇంకా 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారు కాలేదని చెప్తున్నారు. అలాగే ఇచ్చినటువంటి సీట్లలో కూడా చాలా అసంతృప్తి నెలకొంది. ఖచ్చితంగా వీళ్ళకి సీటు ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళకి ఈసారి సీటు దక్కలేదు. అందులో దేవినేని ఉమామహేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయినా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. అభిమానులు పక్కన చాలా ఆగ్రహంగానే ఉన్నారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరితోటి, అభ్యర్థులందరితోటి ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దాని మీద ఒక స్పెషల్ తరగతి ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. పొత్తుల్లో ధర్మంలో భాగంగానే కొన్ని సీట్లను ఇవ్వాల్సి వచ్చింది. అలాగే మన వాళ్ళకి కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాను, ఖచ్చితంగా ఎన్నికల తర్వాత వాళ్ళని ఇచ్చేస్తానని చెప్పారు. అలాగే బయటికి అందుతున్నటువంటి ఇంకొక సంచలన సమాచారం ఏంటంటే, నిన్న రిలీజ్ చేసినటువంటి ఎంపీ అభ్యర్థుల లిస్టు కావచ్చు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు కావచ్చు, గతంలో రిలీజ్ చేసినటువంటి కావచ్చు, ఇందులో కొన్ని భారీ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అనేటువంటి ఒక సంచలనాత్మక విషయం ప్రస్తుతానికి బయటకు వస్తుంది. దాదాపుగా ఆ 5 ఎంపీ అభ్యర్థుల నుంచి ఒక 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల వరకు కూడా లిస్ట్ అనేది మారబోతోంది. అంటే 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 5 ఎంపీ అభ్యర్థులు కూడా మారబోతున్నారు. ఎందుకంటే ఈ నెల రోజుల్లో జరిగేటువంటి సర్వే వివరాలతో పాటుగా ఎన్నికల కోడ్ వచ్చి బీఫామ్స్ నమోదు చేసే ముందు వరకు ఉన్నటువంటి వివరాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. చాలా టఫ్గానే ఇది జరుగుతుంది ప్రక్రియ అంతా కూడా. అసంతృప్తికి లోనైనంత మాత్రాన్ని ఇప్పుడు వచ్చేదేం లేదు. రాష్ట్ర అభివృద్ధి మాత్రమే ఇక్కడ ప్రధానంగా నేను ఆకాంక్షించేది, అంతే తప్ప రాజకీయాలు, పదవులు కాదు అనేది చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారని. ఆ లిస్టులో ఎవరున్నారు ఏంటి అనే దాని మీద చర్చోపచర్చలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా బాపట్ల ఎంపీ సీటుకి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, నేతల్లో కూడా. ఎందుకంటే అప్పటి వరకు బాపట్ల సీట్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తికే ఇస్తారు అనుకున్నారు. బాపట్ల టీడీపీ పోటీ చేస్తుంది అనుకున్నారు. కానీ బాపట్ల నుంచి తెలంగాణకి సంబంధించినటువంటి మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ గారిని తీసుకొచ్చి పెట్టారు. ఆయన భారతీయ జనతా పార్టీ నేత. కానీ తెలుగుదేశం పార్టీ టికెట్ మీద ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు. లేదు, నేను బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేస్తాను అని చెప్పి ముందే చెప్పినా కూడా బాగానే ఉండేదేమో, కానీ ఆయన అది కూడా చేయలేదు. సో కార్యకర్తలని, నేతల్ని సమన్వయపరుచుకుని ముందుకు వెళ్ళడంలో కూడా ఇంకా కాస్త చాలా వెనుకబాటుతనం అనేది కనిపిస్తోంది. అలాగే చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్ అనేది ఉంది. ఇంకా 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు. సో వీటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు కీలక నేతలు కొంతమంది కలిసి అనేక చర్చలు జరిపిన తర్వాత ఖచ్చితంగా 20 సీట్ల వరకు ఎమ్మెల్యే అభ్యర్థులు మారేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 5 ఎంపీ స్థానాలకి సంబంధించి మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి. జరిగిన తర్వాత మార్పులు అనేవి ఉంటాయి అనేది కూడా చెప్తున్నారు. కొత్త మొహాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈసారి అనేది కూడా చెప్తున్నారు. చూద్దాం మరి ఎటువంటి సంచలనాత్మక అభ్యర్థులు ఈసారి మారతారు, లేదు పార్టీ మార్పులు ఉంటాయి అనేది మరి కొద్ది రోజుల్లో వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.